హిప్ జాయింట్ సర్జరీ అండి ఇది యాక్చువల్గా ఈయన యానస్థీషియన్ నెక్స్ట్ చేసిన వెంటనే లేదు ఈక్వల్ చేశారనమాట లెగ్ నడిపించారు చూడండి ఇక్కడ నడిచింది ఉంటుంది అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అది ఏమన్నా చెప్తారేమో ఒకటి నెక్స్ట్ ఈ గార్డ్ అనేది వచ్చింది ఆయనకి ఫుడ్ గబగబా తినలేకపోతున్నారు ఇక్కడ ఏందో పట్టుకున్నట్టు ఇట్లా నెమ్మదిగా నేను తినేసి కొడుకు నిద్రపోయినా నమస్కారం అండి ఏంటి ఎలా ఉన్నారు ఏంటి ఇబ్బంది ఏంటి చెప్పండి మీరు దిగొద్దు అక్కడ ఉండే చెప్పండి మీకు ప్రస్తుతం ఉన్న ఇబ్బంది ఏంటి చెప్పండి ఇప్పుడు నాకు మీకు ఆపరేషన్ అయింది కదా దానికి ప్రాబ్లం ఏం లేదు మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇబ్బంది ఏంటంటే మొత్తెక్కించేటప్పుడు ఇప్పుడు నుంచి చెప్పేటప్పుడు పైకి కనెక్షన్ నుంచి కిందకి మొత్తిద్దాం అంటే అది వెళ్ళాల అప్పుడు సపరేట్ నీడిల్ అని చెప్పి మధ్యలో నుంచి చేశాడు ఆయన ఏం చెప్పారంటే మీరు 10 years చెప్పులు 2 inches డిఫరెన్స్గా నడిచారు కదా దానివల్ల ఫైనల్ లాస్ట్ స్టెప్లో కనపడినంత బెండ్ ఉంది అందుకని చెప్పి నడుని కంటిన్యూగా వస్తాను పైన ఆపరేషన్ అటెండ్ ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు వేలైపోతాయి తర్వాత చూద్దాం అన్నాడు అది మీరు చూస్తారా అని చెప్తే వచ్చింది ఇప్పుడు మీకు నేను ఆ బ్యాక్ పెయిన్ ఒకటి సరి చేస్తే సరిపోద్దాం మీకు బ్యాక్ కూడా ఇక్కడేనండి అదే దానికి నాకు అర్థమైంది ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు ఎందుకు వెళ్దంటే అది ఎప్పుడైతే స్పైన్ అవుట్ అయిందో ఈ స్పైన్ అవుట్ అయినప్పుడు వీళ్ళు కరెక్ట్గా దీని నుంచి పంపిస్తారు ఈ పంపిస్తేప్పుడు ఏమవుతుందంటే అది బోన్కే టచ్ అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఈ మన ముడ్డిపోస ఉంటుంది చూసారా ముడ్డిపోస ఆ ముడ్డిపోస టచ్ అయినప్పుడు ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అది ఆయన దాని రీజన్ ఏం చెప్పండి మీకు తెలవకుండానే మీరు 2 inches అప్ అండ్ డౌన్ చెప్పులు వేసుకుని సరే అవి వెనకాల ఏదంటే అది వదిలేద్దామండి ప్రస్తుతం ఏముందో దాని గురించి ఆలోచిద్దాం కనపడినంత బెండ్ ఉంది ఏ బెండ్ ఉన్నా దాన్ని ఏమీ లేదు ఇప్పుడు మీకు L6 దాకా బాగానే ఉంది L6 దాకా స్పైనల్ బాగానే ఉంది ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే మీకు కింద ముడ్డిపోసకు టచ్ అయిందో అంతే దానివల్ల అది నాకు అంతవరకు అర్థమైంది దానికి నెక్స్ట్ మీరు సండే వస్తారు కదా మీరు రాకపోయినా పర్వాలేదు అది ఒకటే కదా మీ బీపీ షుగర్లు ఏంటి ప్రస్తుతం చెప్పండి షుగర్ లేదండి బీపీ కూడా వెరీ లోగా ఉంటే మెటాక్సల్ 12.5 సార్లు వాడవద్దండి అది కూడా ఎందుకంటే అది అక్కర్లేదండి బీపీకి నేను ఇస్తాను వేరేది దాంతో మీకు సెట్ అయిపోతుంది బీపీ సెట్ అవుతుంది మీకు బ్యాక్ పెయిన్ పోతుంది 2 కదా ఏమ్మా ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే వారు కోరుకునేది ఆయన బీపీ సెట్ కావాలి బీపీ వేయక్కర్లేదు మీరు అది ఏది గైడ్ వచ్చింది సార్ నేను అది చెప్పట్లా ఆయన గైడ్ ఏదన్నా అని వచ్చింది చెప్పాలిగా ఒక 5 centimeters ఫుడ్ తినట్లేదండి నేను పెట్టే ఫుడ్ ఆయన తినట్లేదు తింటున్నారు ఎట్లా కోరుకుంటారు కైమా పెట్టాలా ఈ చొల్ల ఇదంతా స్టిచ్ చేశారు కంట లాగి చెప్పారు పూర్వం ఎందుకు మై ఎక్కువ అవుతుంటే అప్పులోకి వెళ్ళాను అక్కడ డాక్టర్ ఇచ్చాడు అది మళ్ళీ ఎండోస్కోపీ వద్దులే 1 month నేను అన్ని పట్టుకొస్తానండి అది వాడేసి మధ్య ఇబ్బంది వస్తారండి ఈ గడ్డ దాని గురించి ఈ జీర్ణాశయం లోపలికి ఆహారం వెంటనే వెళ్ళకపోయే దాని గురించి ప్రస్తుతం నేనేం చెప్పలేనమ్మా నేను ఈయనకి 2 చేయగలను ఆ 2 ఏంటంటే ఏదైతే ఎటన్లాల్ వేసుకుంటున్నారు కదా 12.5 అది అక్కర లేకుండా బీపీ నార్మల్గా ఉంటుంది ఇప్పుడు ఒకటి చేయగలను రెండోది ఏదైతే బ్యాక్ పెయిన్ అని చెప్పుకుంటున్నారో అప్పుడు నడుము నొప్పి రాకుండా చేయగలను అది కావాలి ఆ 2 చేస్తాను అది చేసి పెట్టండి నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ తినట్లేదు సార్ అది కొంచెం అది పెద్ద సబ్జెక్ట్ నేను చెప్తా వినండి ఈ పేగులో మీకు ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అవుతుందో జంక్షన్ దగ్గర ఈ గుటక మింగటం ఆయనకి చాలా కష్టం అవుతుంది అది కొంచెం సబ్జెక్ట్ పెద్దది నేను దాని మీద నేను పెడతలేదు ఆ రిపోర్ట్ తీసుకురండి ఒకసారి నేను స్టడీ చేస్తాను ఇవిడికైతే 3 సార్లు చేయించి ఇది ఇవ్వండి తీసుకొస్తా అమ్మాయిని కూడా తీసుకురండి మరి నన్ను ఏం చేయమంటారు ఇంత లావన్ అయిపోయాను 2 ఏళ్ళకి ఏదో ఒకటి నేను ఇచ్చింది సెట్ అయింది అనిపించుకునే ఉండు ముందు అంటే నన్ను వదిలేస్తాను అప్పుడు చేస్తాను మీకు కూడా అది మంచిదండి నమస్కారం అండి
థ్యాంక్స్ అండి, ఇక్కడ దాకా వచ్చాను. మళ్ళెవరమ్మా ఈ మాట లేకపోతే ఎందుకమ్మా? మీకోసం 2 సార్లు వచ్చాను అనుకోండి. జాగ్రత్త అండి. బొరువు ఎంత ఉంటుందండి? 50 కూడా ఉండదు అనుకుంటున్నాను. అంతే 54. కావాలి కదా మనిషి కావాలని కాదు, మాకు అది కష్టపడుతుంది కానీ రోగాలు పెట్టేస్తుంది. ఏమవుతుందంటే అబ్నార్మల్ స్టేజ్లో వాడేసారు అన్ని. ఆవిడది ఏమైపోయిందంటే పాపం ఆఖరికి హెమోగ్లోబిన్ 7కి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు 12కి వచ్చింది. డబ్ల్యూబీసీ అప్ డౌన్ ఉంది, ఆర్బీసీ అప్ డౌన్ ఉంది, మెటబాలిజం అప్ డౌన్ ఉంది, హార్మోన్ అప్ డౌన్ ఉంది. నేను చూసిన కాడికి ఏం బాగుంటుందంటే మా ఇంట్లో ఏం లేదండి, అన్ని గదుల్లో పైనుంచి కారిపోతూ ఉంటాయి, లైట్లు ఎలాగో నీరు రావు అన్నట్టే అలా అది దాని పరిస్థితి ఏంటో. ఏదో ఒకటి బాగుంటే పొద్దున్న నుంచి అడగండి సార్, నేను విక్స్ వేడి నీళ్ళల్లో వేసి ఆవిరి పట్టించా. ఊపిరి ఆడకుండా దగ్గు తుమ్ములు ఈ దగ్గరికి, చెవులకు గుడ్డ కట్టుకోమని, దూదు పెట్టమని, మళ్ళీ కోల్డ్ యాక్ట్ వేసా ఒకటి. అప్పుడు మంచి కంట్రోల్ అయింది. ఆకలి అంతా ఉండదు. నేను పెట్టేది ఫోటో తింటా కదా, ఆకలి కాదు. తిన్నా అరుగుతుందా? పని చేస్తున్నది. నిద్రపోతావు బాగానే? పండుకుంటా సార్. ఎన్ని గంటలు పండుకుంటావు? మధ్యాహ్నం పండుకుంటా 1 గంట, సాయంత్రం 9-10 గంటలకు పండుకుంటాం. పొద్దున ఎప్పుడు లేస్తావు? 5 గంటలకు 5:30. ఎన్నిసార్లు లేస్తావు? నైట్ అయితే తెల్లదాకా పోను, పొద్దుననే తెల్లవారు. ఇది ఎలా ఉంటుంది? తాకుంటుంది. ఎందుకంటే మొత్తం బాడీతో ఏం చేయాలని ఆడేశారు బాగానే, ఏమిది లేకుండా. 33 సంవత్సరాలు దానికి. మా అమ్మాయి కంటే 1 సంవత్సరం చిన్నది. చెయ్యి కింద పెట్టుకో. చూతా పుడిసేసుకుంటుంది ఊరికే. ఏంటి అటు పొడుచుకుంటామని అడుగుతా. ఈ అమ్మాయికి ఏం చేస్తారంటే, ఇది టిఫిన్కి ముందు, ఇది సాయంకాలం భోజనానికి ముందు ఇది ఒక పెద్ద చెంచా వేసేసుకో. ఇలాగ నొక్కుపోయినదేమో పొద్దుట, ఇదేమో రాసేసుకోండి. ఒకటి కాదు, కాఫీ టీలు తాగుతావు ఆ రోజు ఒకసారి. సరే సార్, ఇది టిఫిన్ క్యాలరీస్ ఇంచుమించుగా చూడండి 4 hours తర్వాత అది తీసుకెళ్తారు కరెక్టే, నేను అదంటలేదు. ఈ లోపల మళ్ళీ ఇంజక్షన్ చేసుకోకుండానే తీసుకెళ్ళండి. వచ్చిన తర్వాత చేసుకోమనండి, చేసుకుంటే. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ కరెక్ట్ కావాలి కదా, అసలు ఎందుకు చేసుకుంటున్నారని తెలియాలి. అది తెలిస్తేనే కానీ నేనేం చేయలేదు.